తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతోటి ఆనంద సంతోషాలతోటి జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. అటువంటి బతుకమ్మ పండుగ నిజాం కాలం నుంచి చరిత్రలో చూసుకున్నా కూడా బతుకమ్మ పండుగకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అటువంటి బతుకమ్మ ఆడాలన్నా కూడా మహిళలను చిత్ర వేధింపులు చేసింది ఎవరు? నిజాం రాజుల కాలంలో. బతుకమ్మ ఆడాలన్నా కూడా పన్ను కట్టాల. బతుకమ్మ ఆడాలన్నా మహిళల్ని ఎంతో ఇక మనం చెప్పొద్దు. రజాకార్ల మూవీ ఏదైతే ఉంటుందో యాస్టీస్గా ఒక ఇష్యూ ఉంటుంది అందులోని. ఆ రజాకార్ల మూవీలో మహిళలు ఎంత చిత్రహింస పెట్టారో. రాజన్న అనే ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో కూడా బతుకమ్మ ఆడాలి అంటే పన్నులు కట్టాలి. ఆ తీరుగా ఎంతో జులుం చేసిర్రు, ఎంతో ఇబ్బంది పెట్టిర్రు. తెలంగాణ రాకముందు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కరువుని చవి చూశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. బతుకమ్మ జరుపుకోవాలంటే మన రాతలో లేదు బిడ్డ బతుకమ్మ పండుగ జరుపుకున్నాడు అంటూ ఈ విధంగా బట్టలు కొనాలన్నా పూలు సేకరణ చేయాలన్నా అన్ని బాధల్ని మర్చిపోయి సంతోషంగా ఆటలు ఆడాలన్నా ఆ బతుకమ్మ ఎంతో ఏడ్చుకుంటా ఎంతో బాధను దిగముంగుకుంటూ బతుకమ్మని ఆడిర్రు. చాలామంది ఆడలేదు, కొందరు ఆడిర్రు, కొందరు ఆడలేదు. ఆ తర్వాత కరెంటు లేక, మోటార్లు సరిగ్గా పనిచేయక, పంట కళ్ళ ముందు ఎండిపోయి, ఇదే దసరా టైంలో కళ్ళ ముందు ఎండిపోయి, లేకుంటే పురుగులో ఈ విధంగా పంటలు మొత్తం ఆగం చేసేటి. ఒక మందు కొనాలను కూడా పైసలు ఉండకపోయేది. అలా బతుకమ్మను కూడా చాలామంది ఆడలేదు, ఎవరు జరుపుకోలేదు కూడా. బాధలే ఉండిపోయిన తెలంగాణ ఆ బ్రతుకులల్లో కన్నీళ్ళు, కళ్ళల్లో చూస్తే కన్నీళ్ళు, మనసు వైపు చూస్తే బాధలు, మొహం వైపు చూస్తే అసలు మేము బ్రతకాలన్నా అనే డౌట్లో ఉండే బ్రతుకులు ఉండే తెలంగాణలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి చెలక, ప్రతి చేను కాళేశ్వరం నీళ్లతోటి పుష్కలంగా పారి ఎక్కడ చూసినా కూడా తంగేడు పువ్వు చిరునవ్వుతోటి గాలితో ఊగిసలాడుకుంటూ పండగలో భాగమయ్యింది. నా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందాలని చీరలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు ఊహించని విధంగా బతుకమ్మ ఒక వైభవాన్ని క్రియేట్ చేసిండు కేసీఆర్ గారు. పంటలు వండినాయి, పైసలు సంపాదించిర్రు, బట్టలు కొనుక్కోగలిగిర్రు, కడుపు నుండి తిండి తినగలిగారు. ఆనందంతో, సంతోషంతో, వైభవంతో, భక్తి శ్రద్ధలతోటి పూజలు పురస్కారాలు చేసుకుంటూ 9 రోజుల అద్భుతమైన బతుకమ్మను చేసి భారతదేశం గర్వింపదగ్గ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ప్రపంచ దేశాలకు కనువిందుగా ఉపడేలా బ్రహ్మాండంగా టెలికాస్ట్ అయ్యేలా వివిధ దేశాలకు, వివిధ రాష్ట్రాలకు బతుకమ్మ అంటే గొప్పదనాన్ని ప్రతి దేశాలకు, రాష్ట్రాలకు వివరించేలా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మహిళలకు బతుకమ్మ ఆడేలా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మహిళల్ని మంచిగా చూసుకున్నదే కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వంలో 2 చీరలు ఇస్తాం, నాణ్యతమైన చీరలు. గతంలో కేసీఆర్ గారు నాసిరకం చీరలు ఇస్తే మేము నాణ్యమైన చీరలు ఇచ్చి మహిళలకు 15 రూపాయలు చొప్పున ఇస్తామని 2 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేసుకుంటూ పరిపాలన దొంగదారులు తప్పించుకుంటూ మంత్రి సీతక్క గారు నిన్న మాట్లాడిన ముచ్చటలకి నాకు నిజంగా నవ్వొచ్చింది. ఆవిడ గారు గతంలో ఉన్న ఆ యొక్క ఫైర్ యాక్టివిటీ లేదు ఆవిడ దగ్గర. ఇప్పుడు పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తాం. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ చేసేదాకా పోరు కేటీఆర్. భాషా సంస్కృతిని గర్వంగా నిలుపాలనే కేసీఆర్ తప్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం, ప్రజలకు బీజేపీ మోసం, యూరియా అడిగితే 3rd డిగ్రీ, ఇదేనా మొహబ్బత్కి దుకాన్, నిప్పులు చెరిగిన కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక. బతుకమ్మ చీరలు ఈసారి లేనట్టే, సకాలంలో రాలేవన్న మంత్రి సీతక్క. 2 ఏళ్లుగా ఇంతే నేను చెప్తున్నాను. మళ్ళీ ఏమంటున్నారు తెలుసా మంత్రి సీతక్క గారు? అంటే నాసిరకం చీర ఇచ్చిందే కేసీఆర్ ప్రభుత్వం. వాళ్ళ కుటుంబంలోనే లేనిపోని లొల్లిలు మొదలవుతూ ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడాల్సిన అంత అవసరం లేదు వీళ్ళకి అనుకుంటే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, నిజంగా ఒక్కటి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలుగా చీరలు అందించలేరా? కేసీఆర్ గారు మరుగున పడ్డ చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగును నింపిండు. అదే యొక్క బతుకమ్మ చీరలు ఇచ్చి దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలు సంతోషపడ్డారు. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరుగున పడ్డ ఆ చేనేత కార్మికులకు నిజానికి చేతులారా పని దొరికింది. కేసీఆర్ గారు అది చేశారు. మీరేం చేశారంటే
మేమేం చేయలేదు. ఇక మాట్లాడితే కేసీఆర్, చీరల గురించి మాట్లాడితే కేసీఆరే. మీ చేతగాని తనంలో కూడా కేసీఆర్ తలుచుకుంటారు చూడు, అది మీ యొక్క స్థాయి. అది మీరు కేసీఆర్ని కనుక తలుచుకోకుంటే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కరు ఉంచారు తెలుసా? వీళ్ళే కనుక కేసీఆర్ పాట పాడకుండా ఉండుంటే వీళ్ళని రాష్ట్ర ప్రజలు కర్రలతోటి పట్టుకొని తరిమేటోళ్ళు. అంతో కొంత కేసీఆర్ పేరు తలుచుకుంటారు కాబట్టి వీళ్ళని ఉంచుతున్నారు తెలంగాణ తప్ప ఎక్కడ ఉంచలేరు. ఈరోజు మళ్ళీ తెలంగాణ ఆనాడు ఏ విధంగా అగోచరించిందో ఈరోజు కూడా అదే విధంగా గోచరిస్తూ ఉంది. తెలంగాణ తల్లి ఈ విధంగా అయిపోద్దని ఎవరు ఊహించలేరు. మనం అనుకున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు, బతుకమ్మ ఎడిపోయింది, ఆ యొక్క వైభవం ఎడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క బొమ్మని, తెలంగాణ తల్లిని మనం ఏ విధంగా గౌరవిస్తామో అదేవిధంగా మనకు పాడి పంటలు సిరులు వెదజల్లుతూ ఉండేటట్టు ఉండే ఆ యొక్క తల్లి విగ్రహాన్ని చూస్తే ఇప్పుడు రైతులకు అసలు బతుకమ్మ పండగ సంతోషమే ఉండదన్నట్టు బతుకమ్మను తీసేసిర్రు. రైతుల జీవితాలు ముఖానందం లేకుండానే మొత్తానికి తీసేసిర్రు. ఆ బొమ్మని ఏ విధంగా అయితే మార్చారో తెలంగాణ జీవన శైలిని కూడా అదే విధంగా మార్చేశారు. వీళ్ళు మార్చింది బొమ్మని కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన శైలినే మార్చేసిర్రు. అది దానికి నిదర్శనం. కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, మేము రాబోయే రోజుల్లో తెలంగాణ తల్లిని మళ్ళీ ప్రతిష్ఠిస్తాం, దాన్ని ఎవ్వరు అడ్డకు చెప్పలేరు, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం తగిన మూల్యం తప్పదనుకుంటూ కేటీఆర్ గారు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది.